సాధన యొక్క వివరాలు, సాధన ఎలా ఉంటుంది, సాధన చేయడంలో వచ్చే లాభాలు ఏంటి, సాధనలో ఏ అనారోగ్య సమస్య మనం నగ్గుతాము, అది ఏ విధంగా నగ్గుతాము, సో అన్ని విషయాల గురించి మనం ఇవాళ క్లాసులో చెప్పుకుంటాం. మనం ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇచ్చేదాన్ని ఏం చెప్తా అంటే ఆరోగ్య సాధక శిక్షణ అంటాం. అంటే ఏంటి అంటే ఇక్కడ ఆరోగ్యం నేను చెప్పక్కర్లేదు దాని గురించి. సాధక అంటే ఏంటి, మీరు ఎవరైతే సాధన చేయదలుచుకున్నారో, అంటే ప్రస్తుతం అనారోగ్యంగా ఉండి ఆరోగ్యం పైన మక్కువతో ముందుకు వెళ్ళేవాళ్ళు, అనారోగ్యం తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, ఇంకా మంచి ఆరోగ్యం సంపాదించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సాధకులు అంటాము. సో ఇది ఓవరాల్ గా శిక్షణ కార్యక్రమం అంటా ఉంది. లేదనుకుంటే ఇంకొక పదం మనం చూసుకుంటే ట్రీట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అది ఇక్కడ అందరిని కూడా మనం ఏమంటామంటే సాధకులు, సాధన, శిక్షణ అని పదాలు మాత్రమే మనకు ఉచ్చరించడం జరుగుతుంది. కారణం ఏంటిది, వెనకాల బేస్ ఏంటి? ఇప్పుడు ఆరోగ్య సాధక శిక్షణ అంటే ఏంటి? హోమియోపతి తెలుసు, అలోపతి తెలుసు, ఆయుర్వేదం తెలుసు, యునాని, సిద్ధ, ఆకుప్రెజర్, ఎరోమాథెరపీ, ఇలా బోల్డ్ విధానాలు ఉన్నాయి కదా. మళ్ళీ ఇదే ఎక్కడ కూడా అండి, మళ్ళీ కొత్త విధానం ఏంటి మీకు అనిపించవచ్చు. ఏ కొత్త విధానం ఏం కాదు, ఈ పాతదే కానీ మనం ఇప్పుడు తెలుసుకున్నారంటే మీరు ఏంటి శిక్షణ విధానంలో దీనికన్నా బేస్ ఏంటని చూసుకున్నట్టయితే, సో ఆయుర్వేదము, అలాగే చూసుకున్నట్టయితే న్యాచురోపతి, ఇది మీకు ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మీకు ఈ శిక్షణలో మనం ఇచ్చే ఈ విధానంలో నాకు నేర్చుకున్న అనుభవాలు ఇచ్చే గురు పరంపరంగా నేర్చుకున్న ఆయుర్వేదం అవ్వచ్చు, సో స్వతహాగా నేను చదువుకున్న న్యాచురోపతి అవ్వచ్చు, అలాగే న్యూట్రిషన్ అవ్వచ్చు. న్యూట్రిషన్ లో కూడా జనరల్ న్యూట్రిషన్ వేరు, ఫంక్షనల్ న్యూట్రిషన్ వేరు, ప్లస్ హోమియోపతి. నేను కూడా హోమియోపతి, ఆర్గనాను, మెడికా నేను చదువుకున్నాను. ప్లస్ యోగా సంబంధించింది అయితే పతంజలి యోగ సూత్రం అంతా కూడా నాకు వచ్చు. ప్లస్ యోగా ప్లేస్ కూడా నేను సొంతంగా వ్యక్తిగతంగా చేసుకుంటాను. ప్లస్ ఒకప్పుడు కూడా క్లాసెస్ ఎక్కువ ఈ మధ్యకాలంలో చెప్పట్లేదు. సో అంటే దీని యొక్క బేస్ ఏంటనే విషయం చెప్పుకున్నప్పుడు మనకి ఇవన్నిటిలోంచి వచ్చేది ఈ సాధన సంబంధించిన విషయం. అంటే ఇక్కడ మనం అటు ఆయుర్వేదం పరంగా, న్యాచురోపతి పరంగా, న్యూట్రిషన్ ఇక్కడ ఎందుకు మనం వాడవలసి వస్తుందంటే ఇవన్నీ ఆయుర్వేదంలోకి ఇవన్నీ కలిపి వస్తాయి. న్యూట్రిషన్, హోమియోపతి, ఫంక్షనల్ న్యూట్రిషన్, రిమైనింగ్ మెథడ్స్ అన్ని ఆయుర్వేదంలోకి వస్తాయి. కానీ ఇప్పుడు ఎందుకు విడివిడిగా ఉంటున్నాయి కాబట్టి మనం ఒకసారి తెలుసుకుంటాం లాభదాయక ఉద్దేశంతో ఇక్కడ చెప్పుకోండి. ఇక్కడ ఎవరైతే శిక్షణ పొందాలని వచ్చారో వాళ్ళని ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏమని పిలుస్తామంటే ఇందాకే చెప్పుకున్నాము, సాధకులు ఆర్ సాధకులు మాత్రమే పిలుస్తాము. రోగి అనే పదం అనేది ఇక్కడ ఎప్పుడు కూడా పిలవదు, ఎందుకంటే ఇది ఆయుర్వేదానికి విరుద్ధం. అంటే రోగి అని పిలవడం అనేది తప్పు. ఎందుకంటే దీని కొంచెం ఆధ్యాత్మిక కోణంలో చూసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఆరోగ్యవంతులు అంటూ ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తికి చిన్నదో పెద్దదో అనారోగ్యం ఉంటుంది. ఒక భగవంతుడు తప్ప అందరూ అనారోగ్యం. ఇక్కడ పెద్ద అనారోగ్యం, చిన్న అనారోగ్యం అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవడం కోసం చేసే విధానం ఏదైతే ఉందో ఇదే ఆరోగ్య శిక్షణ. కాబట్టి ఇక్కడ అందుకే ఇది ట్రైనింగ్ కార్యక్రమం, శిక్షణ కార్యక్రమం అంటా అంతే. అంటే ఇందులో మీరు ఈ విధానం పాటించడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించుకోగలుగుతారు. సో ముందు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఎవరైతే శిక్షణ పొందాలని వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నీ మేము తీసుకుంటాం. ప్లస్ దాంతో పాటు మీ దగ్గర నుంచి కొన్ని రకాల ఫొటోస్, దగ్గర మినిమం 12 నుంచి 20-25 రకాల ఫోటోల వరకు కూడా మేము కలెక్ట్ చేస్తాం. అంటే ఎందుకు ఫొటోస్ తీసుకుంటామంటే అంటే ఒక సాధకుడు అంటే ఇక్కడ పేషెంట్ అని అర్థం, ఎవరైతే ఆరోగ్యంగా వచ్చారని అర్థం. వాళ్ళ దగ్గర నుంచి చాలా ఫోటోలు కలెక్ట్ చేస్తాం. ఎందుకు తీసుకుంటామంటే ఎప్పుడు సాధకులు ఏం చేస్తారంటే వాళ్ళకున్న సమస్య ఏదైతే ఎమర్జెన్సీ ఉందో అది చెప్పడానికే ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల వాళ్ళు చెప్పే కొన్ని ఉంటాయి, చెప్పనివి చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలన్నీ తెలుసుకుంటాం. వాళ్ళ ఫోటోలు అంటే మనం చెప్పే కొన్ని అయితే మన శరీరం చెప్పేవి చాలా ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పే దాంట్లో తప్పులు ఉండొచ్చేమో కానీ శరీరం చెప్పే దాంట్లో తప్పులు ఉంటాయి. కాబట్టి ఈ ఫొటోస్ అవ్వచ్చు, మీ డీటెయిల్స్ అవ్వచ్చు, మీ హిస్టరీ, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ హ్యాబిట్స్, మీ ప్రొఫెషన్స్, మీ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ప్రజెంట్ మీరు వాడుతున్న మెడికేషన్స్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మేము తీసుకుంటాం. అంటే ఇవన్నీ తీసుకోకుండా ఏమీ జరగదు. అండ్ ప్లస్ మెడికల్
బ్లడ్ సంబంధించి అవ్వచ్చు, ప్లస్ లేదంటే మీ ఎంఆర్ఐ అవ్వచ్చు, ఎక్స్రేస్ అవ్వచ్చు, లేదంటే మీరు ప్రజెంట్ ఏ రకరకాల మెడికేషన్స్ సంబంధించి వాడుతున్న రిపేర్స్, లేదంటే ఏ రకాల ట్రీట్మెంట్ చేసుకున్నారో దానికి సంబంధించినవి, ఇలాంటివన్నిటికి సంబంధించి మనం రిపోర్ట్స్ అన్ని కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇవేవి చూడకుండా శిక్షణ లేదంటే ట్రీట్మెంట్ చేయడం అనేది జరగదు. ఎందుకు అంటే మీకు అలా ఏ సమస్య ఉందో మనకు తెలియాలంటే ఆధారపూర్వకంగా మన దగ్గర కొన్ని మీరు చెప్పిన విషయాలు ప్లస్ మెడికల్ రిపోర్ట్స్ ప్లస్ ఇవన్నీ మనం మీ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. అండ్ సెకండ్, ఇవన్నీ చెప్పాక 100కి 80% అందరూ 90% అల్లోపతిని మనం వెళ్తాం కాబట్టి వాళ్ళు ఏదో ఒక మనకుండే రికార్డుని బట్టి కొన్ని పలానా డిసీజ్ ఉంది, పలానా సమస్య ఉంది అని నోటీస్ చేస్తారు. సో మనకుండే స్పెషాలిటీ ఏంటంటే, అంటే ఇక్కడ ఒక పక్కన చూడండి, మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఒక 2 లెవెల్స్ చూసే విధానం కొంచెం భిన్నంగా ఉంటది. ఏంటంటే ఒక మొక్క కింద వేళ్ళు. అంటే ఎప్పుడు ఆయుర్వేదిక కోణం కానీ ప్రకృతి వైద్య యొక్క కోణం కానీ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా రూట్ కాజ్ అంటే ఏ కారణం చేత ఏ సమస్య వచ్చిందని నోటీస్ చేస్తే, కాబట్టి ఏ సమస్య మనం తెలుసుకోవాలంటే దాని యొక్క రూట్ ఏంటి అనేది నోటీస్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ తప్పులు చేయడం వల్ల ఏ సమస్యలు వచ్చాయో చెప్పడం జరిగింది. అందుకే ఎప్పుడు కూడా మీకు ఈ పక్కన చూపించే ఏవైతే రకరకాల పేర్లు చెప్తుంటామో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ మాత్రమే అంటారు దీన్ని. సో అంటే ఇక్కడ చూడండి, మీకు దీని గురించి చూసుకున్నట్టయితే ఒక చెట్టు ఉంది, చెట్టుకి వేళ్ళు ఉంటాయి. మీకు తెలుసు వేళ్ళు ఎంత బలం, వేళ్ళు లేకపోతే చెట్టు. చూడండి, ఇక్కడ ఏవైతే రకరకాల డిసీజెస్ పేర్లు చెప్పుకుంటూ వచ్చామో ఆ డిసీజ్ తాలూకా మొదలు ఎక్కడ ఉంటదంటే వేరు చెట్టువి. అలాగంటే ఏదైనా ఒక సమస్య ఉందనుకో దానికి ఏదో ఒక లోపం వల్ల అది వచ్చింది అని అర్థం. కాబట్టి ఆ లోపాన్ని మనం అది రకరకాల రూపాలు, అది మినరల్ డిఫరెన్స్ అవ్వచ్చు, ఐరన్ డిఫరెన్స్ అవ్వచ్చు, B12 అవ్వచ్చు, వైటమిన్ D అవ్వచ్చు, మనం తినే ఆహార పదార్థం లోపం అవ్వచ్చు, స్లీపింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇలా ఏదో కొన్ని రకాల మిస్టేక్ చేయడం వల్ల కొన్ని రకాల డిసీజ్ వస్తాయి. అవి మనం నోటీస్ చేయడం అంటే దీన్నే రూట్ కాజ్. అంటే మనం ఏ సమస్యను పడుతున్నామో అది గుర్తించి దాన్ని ఐడెంటిఫై చేయడమే ఈ శిక్షణ ప్రధానమైన చేయడం. గుర్తించడము, దాన్ని కరెక్ట్ చేయడము, సరైన దారిలోకి తీసుకెళ్ళడం. ఇదే ఈ శిక్షణ లేదంటే ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సాధారణంగా శిక్షణలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటే ఆశ్రమ విధానం, ఆశ్రమానికి వచ్చేది. రెండోది చూసుకున్నట్టయితే ఇంటికి ఉండి మీ అంతటి మీరు చేసుకునే విధానం, ఇది రెండోది ఆన్లైన్. ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే ఇందులోని 2 విధానాలు ఉన్నప్పటికీ కూడా ఆశ్రమానికంటే చాలా రకాల సమస్యలు 15 నుంచి 20% ఆశ్రమానికి రావాల్సిన కండిషన్స్ ఉంటాయి తప్ప రిమైనింగ్ 80% అన్ని కూడా చాలా రకాల సమస్యలు ఇంటికాడ ఉంటేనే చాలా మటుకు మనం నెగ్గేయచ్చు. అది సమస్యకి తీవ్రతను బట్టి మరీ తీవ్రంగా ఉంటే తప్ప, కానీ రిమైనింగ్ 80 లేదా 80% అన్ని కూడా ఇంట్లో ఉండే వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా వాళ్ళు అధిగమిస్తూ ఉంటారు. తర్వాత చూసుకున్నట్టయితే ఇందులో ఒక ముఖ్య విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ శిక్షణ విధానంలో సాధారణంగా 2 విధానాలు మీకు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. ఒకటి ప్రాక్టికల్ అండ్ థియరీ. ఈ 2 కలిపితేనే మీరు ట్రీట్మెంట్ అనండి, అలాగే చూసుకున్నట్టయితే శిక్షణ అనండి, ఏదైతే చెప్తాం ఈ 2 కలిపే మీకు వెళ్తాయి 2. సో దీంట్లో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 2 ఏం చెప్తాయి, ఆ థియరీ అండ్ ప్రాక్టికల్ ఏం చెప్పుద్ది అంటే ఇందాక మనం చెప్పుకున్నాము. సో ఇదంతా కూడా దీని బేసిక్ ప్రిన్సిపల్ దేని బేస్ చేసుకుని అంటే ఆయుర్వేదం బేస్ చేసుకుని చెప్పుకుంటారు. ఆయుర్వేదం యొక్క బేస్ ఏంటంటే ఆరోగ్యానికి 3 పిల్లర్స్ చెప్పుద్ది: ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. ఈ 3 పిల్లర్స్ లో ఏది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేవాడు. ఇందులో ఏ ఒక్కటి తేడా వచ్చినా అది అనారోగ్యం తీసుకొస్తే, ఇవి ఎప్పుడైతే చక్కగా మనం మెయింటైన్ చేయగలుగుతామో అది ఆరోగ్యానికి దారితీస్తుంది. సో ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మనకుండే సమస్యలను తగ్గించుకుంటూ కొత్త సమస్యలు రాకుండా చేసుకుంటూ ఈ శిక్షణ యొక్క ఉద్దేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్. సో ఇందాక మనం చెప్పుకున్నాం 15 నుంచి 20% వరకు కూడా ఆశ్రమానికి రావాల్సి ఉంటుంది అనుకున్నాం. ప్రస్తుతానికి దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఆశ్రమంలో ఏముంటాయంటే ఒక న్యాచురోపతి హాస్పిటల్ ఏముంటాయి, ఇవన్నీ ఉంటాయి.
ప్రస్తుతం దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ ప్రధానంగా ఆన్లైన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో దీంట్లో చూసుకున్నట్టయితే ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో అంటే మనకు ఉండే చాలా రకాల సమస్యలు, 100కి 80 రకాల సమస్యల్ని మన ఇంటిలో ఉండు అంటే మన ఫ్యామిలీతో మనం ఉంటూ, మన లైఫ్ స్టైల్ మనకు ఇంట్లో ఉంటూ, మన జాబ్ మనం చేసుకుంటూ, ఎక్కడికి కదలకుండా రోజు కొంత టైం మాకు ప్లస్ మా టీంకి మీరు ఇచ్చినట్టయితే దాని ప్రకారం మీకు గైడ్ చేసుకుంటూ వెళ్ళేదే ఈ ఆన్లైన్ మీద. ఇది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ప్రతిదీ అంత ఫోన్తోనే నడుస్తుంది ఈ కార్యక్రమం. ఆరోగ్యం కూడా మీకు ఫోనే ఇస్తుంది. సో ఇందులో మీకు ఇందాక మనం చెప్పుకున్నాము, సాధనలో ముఖ్యంగా చూసుకున్నది ట్రీట్మెంట్ లో ప్రాక్టికల్ థియరీ 2 ఉంటాయని చెప్పుకున్నాం. ఇది కూడా ప్రాక్టికల్ 40%, థియరీ 60% అని చెప్పుకున్నాం. 2 కలిపితే 100% అని చెప్పుకున్నాం. సో ఈ 2 కలిపి మీకు ఇక్కడ మీకు చేసేది ఏంటంటే, దీంట్లో ఈ ప్రాక్టికల్ థియరీలో మీకు మొత్తం ఉంటే 3 స్టెప్స్ వస్తాయి మేము ఇచ్చేది. ఒకటి ఫుడ్, లైఫ్ స్టైల్ అండ్ మెడికేషన్. ఏంటి 3 చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నారో, సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటి ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే, చికిత్సితం వ్యాధిహరం పశ్చిమ సాధనం ఔషధం. అంటే ఒక వ్యక్తికి నువ్వు ట్రీట్మెంట్ చేయాలి అంటే స్వస్థుడు అవ్వాలి అంటే అతడికి నువ్వు చేయవలసిన మొట్టమొదటి నియమం ఏంటంటే ఫుడ్. అంటే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఏది తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఈ 4 కాన్సెప్ట్లే వాళ్ళకి తెలియపరచమే ఫస్ట్. అంటే వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఉన్న ఆహార పదార్థాలు, చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆ ఆహార పదార్థాలు ఏది తినాలి, ఏది తినకూడదని చెప్పేదే ఇది ఫస్ట్ పాయింట్. అంటే వ్యక్తిని పర్సనల్ గా తీసుకుని వ్యక్తిగతంగా వాళ్ళకి ఏం తినాలి, ఏం తినకూడదో చెప్పుకుంటాం. సో అంటే మనకి తిని చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి తినవలసింది, తినకూడదని చెప్పవలసింది. సో ఇది ఫస్ట్ ఫుడ్ గురించి ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పుకున్నాం. సో కాబట్టి వాళ్ళు తినేది ఆ కండిషన్ బట్టి ఏవేవి ఎంత పరిమాణం తినాలి, ఏ కాంబినేషన్ వండుకోవాలి. చాలా సార్లు అంటుంటాం, సాధనలో విజయం సాధించాలంటే ఎన్నిక తెలియాలంటే మనం తినే ఆహార పదార్థాన్ని ఎన్నుకుంటూ తెలియాలి, వండుకుంటూ తెలియాలి, చక్కగా కాంబినేషన్ తింటాం. ఈ 3 ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సాధన విజయం సాధిస్తారని చెప్తున్నాం. అందులో సో మీకు ఏవే రకరకాల ఆహార పదార్థాలు తినాలో చెప్పడం దీంట్లో మా బాధ్యత. అలాగే ప్లస్ వాటర్ ఎంత తాగాలి, వేడి నీళ్ళు తాగాల, చట్నీలు తాగాల, అవి మేమే చెప్తాం. అలాగే ప్లస్ వ్యక్తిగత వాటర్ ఎర్లీ మార్నింగ్ ఉదయాన్ని ఎంత తాగాలి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అంటే తిన్న తర్వాత ఎంత తినాలి, రాత్రి పడుకునే ముందు ఎంత తాగాలి, అవి కూడా మేమే చెప్తాం. మీ యొక్క కండిషన్ బట్టి ఏ ఆయిల్స్ వాడితే ఎంత లాభదాయకము అవి కూడా మేము చెప్తాం. సాల్ట్ వాడచ్చా, వాడకూడదా, వాడితే ఎంత వాడాలి, ఎంత పరిమాణం వాడాలి, అది కూడా మేమే చెప్తాం. తర్వాత మసాలాలు మన ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వర్తిస్తే మళ్ళీ ప్రత్యేకంగా మెన్షన్ చేయట్లేదు. అంటే ఏ మనం మసాలాలు వాడాలి, లేదంటే ఈ పోపు సామాగ్రి అవ్వచ్చు, లేదంటే ఈ స్పైసెస్ అవ్వచ్చు, ఇవన్నీ ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఎలా వాడుకోవాలి అన్ని కూడా మేమే మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తాం. అండ్ తర్వాత టీ, కాఫీ, మీరు టీ తాగొచ్చా, తాగకూడదా, ఓకే మానిపించాలంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏం చెప్పాలి అంటే దానికి ఆల్టర్నేటివ్ మనకి ఆయుర్వేదంలో 3 రకాల హెర్బ్స్ ఉన్నాయి. వాటిలో మన ఆరోగ్యం తగ్గట్టుగా చక్కని హెర్బ్స్ ఎలా ఉపయోగించుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, ఒక హెర్బ్ ఎంతకాలం కొనసాగించాలి, ఎప్పుడు మానేయాలి అన్న విషయాన్ని కూడా మేమే తెలియపడతాం. అంటే టీ, కాఫీలు ఎవరు మానేయాలి, ఎవరు వాడకూడదు, ఎవరు వాడొచ్చు, అది కూడా మేము తెలియపరుస్తాం. సో అందులో భాగంగానే దానికి మానేయవలసి వచ్చినప్పుడు దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఇక్కడ మేమే తెలియపరుస్తాం. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మిల్క్ ప్రొడక్ట్స్, మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు మిల్క్ సంబంధించిన ఆహార పదార్థాలు వాడచ్చా, వాడకూడదా, ఒకవేళ ఇన్ కేస్ వాడవలసి వస్తే ఏ కాంబినేషన్ లో వాడాలి. ముఖ్యంగా మిల్క్ సంబంధించిన నాన్ వెజ్ పదార్థాలు అన్నిటికీ కూడా ప్రాపర్ కాంబినేషన్ మెయింటైన్ చేయలేకపోయినట్టయితే వాటిని మనం చేసుకోవాలి. సో కాబట్టి వాటికి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి వాడాలా, వాడకూడదా, ఏ విధంగా వాడాలి నేను చెప్తాను. అలాగే పాలు, గుడ్లు, అలాగే మాంసాహారం సంబంధించిన ఆహార పదార్థాలు తినాలా, తినకూడదా, సో తింటే ఏ కాంబినేషన్ లో తినాలి, మీ
ఆరోగ్య పరిస్థితిని బట్టించి తినచ్చో తినకూడదు కూడా మేము ప్రత్యేకంగా తెలియపరుస్తున్నారు. ప్లస్ ఏ ఆహార పదార్థాలు, అది వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, ఏ ఆహార పదార్థం అయినా సరే అది ప్రాపర్ కాంబినేషన్ లో తీసుకునేటప్పుడు అది మనకి నష్టమే చేస్తుంది. కాబట్టి ఆ కాంబినేషన్ లో ఏ ఆహార పదార్థాలు ఏ కాంబినేషన్ లో తింటే లాభదాయకమైన విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. అంటే ఒక ఆహార పదార్థం కూడా ప్రాపర్ కాంబినేషన్ లో మనం తీసుకోకపోతే అది కూడా మన విశ్వాసకి, అది కూడా మనకి అనారోగ్యాన్ని పెంచుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పే సెక్షన్లో ఈ మొదటి 3 దాంట్లో 3 పిల్లర్స్ లో ఫుడ్ గురించి చాలా విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ చెప్పుకునేది ఏంటంటే లైఫ్ స్టైల్. ఇక లైఫ్ స్టైల్ గురించి మీకు తెలిసిన విషయమే. మనకి సెకండ్ పిల్లర్ అని చెప్పుకుంటాం, అంటే నిద్ర, లైఫ్ స్టైల్ రెండు ఒక దాంట్లోకి వస్తాయి. ఇంకా ఆల్మోస్ట్ ఈ లైఫ్ స్టైల్లో అంటే ఈ ఆయుర్వేదం కూడా ఏం చెప్పొద్దు అంటే వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి అతని ఉదయం నుంచి సాయంత్రం ఉండే దినచర్య ఎంతో కూడా అతని అనారోగ్యాన్ని పెంచేలా ఉంటే దాంట్లో మార్పు చేర్పులు చేయమని చెప్తుంది. సో అందులో భాగంగానే మీరు పడుకున్నప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు మీరు ఏ టైం ఎన్నింటికి లగ్గాలి, మంచినీళ్ళు ఎప్పుడు తాగాలి, ఎంత క్వాంటిటీ తాగాలి, ఎప్పుడు జ్యూసెస్ తాగాలి, ఎప్పుడు ఏ కాంబినేషన్ ఫుడ్ తినాలి, అంటే మనం తినే ఫుడ్స్ ని ఏ ప్యాటర్న్ లో తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఫుడ్ కి గ్యాప్ ఎంత ఉండాలి. సో అంటే అదన్నీ కూడా అంటే మనకుండే బయోలాజికల్ క్లాక్, జీవఘటిక యంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని అంటే మనం ప్రకృతిని వదిలేయకుండా, అలాగే మనకుండే ప్రొఫెషన్ బట్టి, మనకుండే వృత్తులను బట్టి, మనకుండే రకరకాల అనారోగ్య పరిస్థితులను బట్టి దీన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు ఏ విధంగా చేస్తే లాభదాయకము, పర్సనల్ గా ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా డే చార్ట్ తయారు చేసేవాడు. అలా ఎప్పుడైతే ఇస్తామో అలా ఇచ్చినప్పుడు దాంట్లో 100కి 70-80% మీరు చేస్తారో అది మీకు ఇబ్బంది ఉండదు. రిమైనింగ్ 20-30% ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు దాంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి దాన్ని మరింత దగ్గరగా ఉండేలాగా అది మీకు ఫాలో అయ్యేలా చేయడానికి ఈ దినచర్య అంతా కూడా మీకు డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే సాధకుని యొక్క ఆరోగ్యానికి తగ్గట్టు మన దినచర్య ఎలా ఉండాలో కూడా మేమే వ్యక్తిగతంగా డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే చెప్పుకున్నాం అందాక లెగడం కానించి వాటర్, మనోశిక్షణ గురించి, అలాగే మన దంతధావన, వాళ్ళు వేడి నీళ్ళు స్నానమా, చల్ల నీళ్ళు స్నానమా, ఫుడ్ ఎన్నిసార్లు తినాలి, ఉపవాసం గురించి, నిద్ర గురించి, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి మనం చాలా వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మనం భోజనంకి ఎంత టైం కేటాయించాలి, ఎన్నిసార్లు తినాలి, ఏ కాంబినేషన్ తినాలి, ఏ స్పైసెస్, ఏ మసాలా వాడుకోవాలి, ఏది వాడుకోకూడదు, ఇలాంటి అనేక విషయాలు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా సాధకుడికి వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు వ్యక్తిగతంగా తెలియపరచడం జరుగుతుంది. ఇది సెకండ్ పిల్లర్ గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఆ వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి మనం ఆ వ్యక్తికే సూట్ అవుతుంది మనం చెప్పే సలహా మళ్ళీ బయట కూడా ఉపయోగపడదు. ఎందుకంటే ఆ వ్యక్తిగత వివరాలు అన్ని మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తికి ఏది మంచి చెడు అనే విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో కూడా మనం చెప్పడం జరుగుతుంది. అండ్ తర్వాత చెప్పుకునేది ఏంటంటే ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే మూడోది ఏంటంటే మెడిసిన్. సో ఇక్కడ మెడిసిన్ అంటే ఎప్పుడు కూడా ఇందాక మనం చెప్తున్నామని ఆహారము, విహారము కరెక్ట్ చేసిన తర్వాత మెడిసిన్ ఎప్పుడు అప్లై చేయాలని ఆయుర్వేదం చెప్తుంది. ఇవేమి కరెక్ట్ చేయకుండా అది నొప్పి వచ్చింది వాడండి, ఇది సమస్య ఇలా వాడమని ఎప్పుడు చెప్పదు. అంటే మీరు ఎప్పుడైతే ఫుడ్ లో కొన్ని చేంజెస్ చేస్తారో కొన్ని సమస్యలు తగ్గుతాయి, లైఫ్ స్టైల్ మీరు కరెక్షన్ చేస్తారో కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. ఈ రెండు చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ఇంకా ఉండిపోతాయి. అప్పుడు ఆ సమస్యకి ఏ రకమైన సలహా ఇవ్వాలి అన్నది చెప్పేదే ఇక్కడ. అంటే వ్యక్తిగత సమస్యను బట్టి వాళ్ళకి రకరకాల సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటే సలహా అందరికీ ఉపయోగపడదు. నేను చాలా సార్లు చెప్పినప్పుడు ఆయుర్వేదంతో అన్ని సలహాలు తగ్గు, హోమియోపతితో అన్ని సలహాలు తగ్గు, ఒక యోగా చేస్తే అన్ని తగ్గు, ఒక ఆకుపంచర్ చేస్తే అన్ని తగ్గు, ఒక ఎరోమోథెరపీ చేస్తే అన్ని తగ్గు. ఇలాగా అంటే ఒక్క దాన్ని అందరికి మ్యాచ్ అవ్వడం అనేది నా అనుభవంలో నేను చూస్తే సరైనది కాదు అనిపించింది. సో ఇంకా అయితే ఉండొచ్చు, కానీ నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనకి ఏ సమస్య ఉందో దాంట్లో మన ఫుడ్ లో చేంజెస్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్, స్లీపింగ్,
దాంట్లో చేంజ్ చేసేసాక అప్పటికి మనకుండే ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం ఎన్నిసార్లు చేయాలి, ఏ విధంగా చేయాలి, 1 డే చేయాలా, 2 days చేయాలా, 3 days చేయాలా, అలా చేయొచ్చా చేయకూడదా, అవన్నీ కూడా మేమే తెలియపరుస్తాం. అలాగే మీకు ఏ హెర్బ్స్ అంటే హెర్బ్స్ కూడా మన ఇంట్లో వాడుకునే హెర్బ్స్ కొన్ని ఉంటాయి, పెరట్లో ఉండే కొన్ని ఉంటాయి, అలాగే మన కిచెన్ లో ఉండే కొన్ని ఉంటాయి, లేదనుకుంటే మనం కొనుక్కునే కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా మేమే మీకు తెలియపరుస్తాం మీకు. అయితే సో కొన్ని రకాల చికిత్సలు న్యాచురోపతిలో ప్రత్యేకంగా పంచభూతాలను ఉపయోగించుకుని రకరకాల ఈ చికిత్సలు ఉంటాయి. నీటితో చికిత్సలు కానీ, లేదంటే గాలితో చికిత్సలు కానీ, అలాగే ఇప్పుడు సూర్య చికిత్సలు అని ఇలాంటి కొన్ని చికిత్సలు ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవటం వల్ల ఆల్మోస్ట్ కొద్దిగా గొప్ప అందరికీ తెలిసి వైటమిన్ డి తగ్గితే ఎండలో ఉండాలని మీకు తెలుసు. అలాగే కొన్ని రకాల చికిత్సలకి మనం తక్కువ కాస్ట్ అలా ఖర్చు పెట్టక్కర్లేదు. పెట్టవలసిన తక్కువ ఖర్చుతో పెట్టుకుని చేసుకుని కొన్ని చికిత్సలు కొన్ని ఉంటాయి. అది మీకు ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎలా అవసరమో అది కూడా మేమే మీకు తెలియపరుస్తాం. అలాగే మీకు అవసరమైనప్పుడు అన్ని సార్లు ఆయుర్వేదం అక్కర్లేదు, అన్ని సార్లు ప్రకృతి వైద్యం మీకు ఉపయోగపడదు. అంటే మోడర్న్ పరంగా నేను చెప్తున్నాను. కొన్ని సందర్భాల్లో మనకు హోమియోపతిలో వాడే కొన్ని రకాల మెడికేషన్స్ వాడడం వల్ల సింపుల్ గా పెద్ద పెద్ద సమస్యలు కూడా అతి సునాయాసంగా మనం బయటకు రావడానికి ఉపయోగపడదు. కొన్ని సందర్భాల్లో మనం సప్లిమెంట్స్ అంటే వైటమిన్ డి తగ్గింది వెంటనే మనం ఏం చేస్తాం, సో సప్లిమెంట్ అది కూడా ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ డిపెండ్ అవుతాము వీలైనంత వరకు. సో సింథటిక్స్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ డిపెండ్ అవుతాం. సో B12 తగ్గింది, సమ్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్, లేదా ఐరన్ తగ్గింది, ఫుడ్ ద్వారా మనం ఏది బ్యాలెన్స్ చేయగలుగుతామో వెంటనే బ్యాలెన్స్ చేయడము. ఆ బ్యాలెన్స్ చేయలేని పక్షంలో వెంటనే అంటే షార్ట్ టర్మ్ లో కొన్ని రికవర్ అయ్యి కొన్ని ఉంటాయి, వెంటనే మనం సప్లిమెంట్ బేస్ చేసుకుని దాంట్లో బేస్ చేసుకుని మనం రికవర్. అంటే అది కూడా ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఎలా వాడాలి అనేది అది కూడా మీకు మేమే గైడ్ చేస్తాం. ఎందుకంటే మీ వ్యక్తిగత వివరాలు ఎప్పుడైతే మా దగ్గర ఉంటాయో మీకు తొందరగా రికవర్ అవ్వడానికి, తక్కువ ఖర్చు అవ్వడానికి ఏది మంచి సోర్స్ చూసుకుని దీనివల్ల ఏది ఎక్కువ లాభమో తెలుసు కాబట్టి మాకు ఆ విధానం మీకు అప్లై ఎప్పుడైతే మనం చేస్తామో, కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి న్యాచురోపతి చేస్తాం, ఇక్కడ ఓన్లీ న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేస్తాం, ఇక్కడ ఓన్లీ ఆయుర్వేద బ్యాలెన్స్ అలా ఉండదు. ఇక్కడ అంటే నేను కొద్దిగా గొప్ప నేర్చుకునే ఏదైతే విషయం ఉందో అది ఎవరికి తొందరగా ఏది రిజల్ట్ వస్తుందో నాకు తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొంచెమందికి హోమియో సలహా ఇస్తాము, కొంచెం ఆయుర్వేదం ఇస్తాము, కొంచెం యోగా ఇస్తాము, కొంచెంమందికి సప్లిమెంట్స్ ఇస్తాము, కొంచెంమందికి సో ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేస్తే సరిపోయే కొన్ని ఉంటాయి. ఇలా ఎవరికి ఏది అవసరమో అది కరెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే తక్కువ టైంలో తొందరగా రికవర్ కాబడతారు. అంటే మీరు అనేక సంవత్సరాల నుంచి తగ్గని సమస్యలు కూడా ఇక్కడ ఎందుకు తొందరగా రికవర్ అవుతాయి అంటే దీనికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మీరు ఫుడ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఫుడ్ లో మీరు చూసుకున్నట్టయితే జనరల్ న్యూట్రిషన్ చెప్పుకుంటాము, మళ్ళీ అడ్వాన్స్ చూసుకున్నట్టయితే క్లినికల్ న్యూట్రిషన్ అవ్వచ్చు, లేదా ఫంక్షనల్ న్యూట్రిషన్ అవ్వచ్చు. అంటే మీరు అంత డీప్ నాలెడ్జ్ ఇందులో మీకు వస్తుంది. అంటే మీకు వస్తే అంటే మీ ట్రీట్మెంట్ లో నడుస్తుందని అర్థం. అలాగే ఒక హోమియో సంబంధించిన సలహాలు మీకు వస్తాయి, ఆయుర్వేదం సంబంధించిన యాకమూలు కావచ్చు, దీములు కావచ్చు, లేదంటే క్లాసికల్ ఆయుర్వేద మెడిసిన్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు వస్తాయి. ప్లస్ అవి కాకుండా యోగా సంబంధించింది అవ్వచ్చు, లేదంటే వేరే వేరే ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ ముఖ్యంగా పంచకర్మ చికిత్సలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఏది అవసరమో దాన్ని మీకు ఉపయోగించడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే మీకు అలా చేస్తామో వాళ్ళ తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ అనేది తొందరగా రికవర్ అవుతారు. అందుకే ఇక్కడ సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే కారణం, ప్రధానమైన కారణం ఇదొకటి. సో అంటే నాలెడ్జ్ అంతా ఒక ఎత్తు అయితే దీనికి తర్వాత ఇంకొక ఎత్తు ఏంటంటే, సో ఇందాక చెప్పుకున్నాం, సో ఇందులో 2 విధానాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఆన్లైన్, ఆఫ్లైన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా ఆన్లైన్ గురించి చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ అండ్ థియరీ అని చెప్తాను. అంటే ప్రాక్టికల్, థియరీలో ముఖ్యంగా థియరీ అంటే ఏంటి, మీరు రోజు ప్రతిరోజు సాయంత్రం 7 క్లాస్ చెప్పుకుంటున్నాం. ఏంటి క్లాసులు ఏం చెప్పుకుంటాం అంటే దీని గురించి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏది ఆహారము, ఏది ఆహారం కాదు, ఎందుకు ఆహారంగా చెప్పబడ్డది, దాని గురించి ఆహారం గురించి ప్రత్యేకంగా ఒక 2 months చెప్పుకుంటాం, లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా 2 months చెప్పుకుంటాం. సో ఇక్కడ ఇవి కాకుండా కొన్ని కామన్ ట్రీట్మెంట్స్ అంటే సమస్య వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యల ద్వారా ఎలా అధిగమించాలో అవి చెప్పుకుంటాం. అలా మనం ఓవరాల్ గా అంటే
ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి అతన్ని చేస్తున్న తప్పులు తనకు తెలియాలంటే ఫుడ్ కి సంబంధించి కొంత నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, లైఫ్ స్టైల్ ఏం చేయాలి, ఏం చేయాలి, ఇలా కొంత బేసిక్ నాలెడ్జ్ అంటూ కొంచెం ప్రధాని ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ అంటే ఈ నాలెడ్జ్ అంతా కూడా ఎక్కడ చెప్పబడుతుంది? ఓన్లీ క్లాస్ లో మాత్రమే చెప్పబడుతుంది. ఈ నాలెడ్జ్ దేనికి ఉపయోగం అంటే మీ సమస్య ఎందుకు వచ్చిందో మీకు తెలుసుకోవాలంటే మీకు ఇది అవసరం. ఆ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకోవాలంటే మీకు అవసరం. ఆ సమస్య ఎంత కాలంలో తగ్గవచ్చు అనేది బేసిక్ అవగాహన ఇంకా అవసరం. ఆ సమస్య తగ్గాక కొత్త సమస్యలు రాకుండా ఉండాలంటే తెలుసుకోవాలంటే ఈ క్లాస్ మీకు అవసరం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్లాసెస్ ద్వారా థియరిటికల్ నాలెడ్జ్ గా మీకు ఇందులో వస్తుంది. అండ్ సెకండ్ క్లాస్ ఒక ఎత్తైతే ఇంకా రెండోది 60% క్లాసెస్ ద్వారా వచ్చే నాలెడ్జ్ ఒక ఎత్తైతే ప్రాక్టికల్ ద్వారా. అంటే ఏంటి? మీకు రోజు ఎవరినైతే మీకు ఒక వ్యక్తిని అసైన్ చేస్తున్నామో ఆ వ్యక్తి ఎవరైతే మీకు నాకు మధ్య వ్యక్తిగా ఉండి నేను చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ ని మీ చేత ప్రాపర్ గా ఫాలోఅప్ చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు మీతో సాధారణంగా ఇది 2 months 3 months 6 months కోర్సెస్ ఉంటే అందులో మీ యొక్క అవసరాన్ని బట్టి మీకు ఏది అవసరమో ఆ ప్లాన్ మేము చెప్తాము. దాని ప్రకారం ఎప్పుడైతే మీరు యాడ్ అవుతారో మీకు పలానా వ్యక్తి యాడ్ అయినప్పటి నుంచి మీకు మా మధ్యన నాకు ఆ వ్యక్తుల్ని ప్రతిదీ మీకు వాళ్ళు అప్డేట్ చేస్తారు. అంటే మీరు జ్యూస్ తాగాలి, ఎలా తాగాలి, ఏంటి, ఎంత క్వాంటిటీ తాగాలి, ఎంత వాటర్ వేయాలి, ఏ టైం తాగాలి మీకు చెప్తారు. సో వెజిటేబుల్స్ ఏ కాంబినేషన్ లో తినాలి, ఎంత పర్సెంటేజ్ తినాలి, ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏ టైం చేయాలి, ఇంకా ప్రతిదీ మీతో మాకు మైండ్గా ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో గైడ్ మీకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మీకు వచ్చే లాభం ఏంటంటే మీరు ఎప్పుడు ఫోన్ చేసిన వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దాని తగ్గట్టు మీకు సంబంధించిన విషయాలన్నీ ఏటు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా చిన్న ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జ్యూస్ తాగారు ఇబ్బంది అనిపించింది, సరే ఫోన్ చేసి ఇలా జ్యూస్ తాగిన వాళ్ళని ఇబ్బంది అనిపించి చెప్తే మీరు దాంట్లో ఏమైనా తప్పులు చేస్తుంటే తప్పులు సవరిస్తారు. ఇంకేస్ ఏమైనా సమస్య వస్తే వెంటనే మీకు ఇమీడియట్ సలహా ఇస్తారు. లేదు ఏదో అక్కడికి నీరసంగా అనిపించింది, ఏదైనా మీరు తప్పు చేయడం వల్ల అవ్వచ్చు, ఏదైనా వేరే కారణం వల్ల అవ్వచ్చు, ఏదైనా మీకున్న ఆరోగ్య సమస్యలు ఏదైనా చాలా ఇబ్బంది అనిపించవచ్చు, వెంటనే మీకు అంటే ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇటు థియరీ మీరు నేర్చుకుంటే ఒక ఎత్తు, ప్రాక్టికల్ నేర్చుకుంటే ఒక ఎత్తు. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు భోజనం గ్యాప్ ఇస్తున్నారు తెలుసుకుంటారు. సో ఓకే జ్యూస్ తాగాక భోజనానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి, టిఫిన్ కి భోజనానికి ఎంత గ్యాప్ ఇవ్వాలి, సో ఈ రూల్స్ అన్ని మీకు తెలుస్తాయి. కానీ మీకు ఇచ్చేటప్పుడు అక్కడ చెప్పేటప్పుడు ఓకే ఈ టైం జ్యూస్ తాగాలి, ఈ టైం భోజనం చేయాలి, ఈ టైంలో భోజనం పూర్తి అయిపోవాలి, ఈ భోజనం తర్వాత ఇంత టైం వాటర్ తాగాలి, మెడిసిన్ ఇంత టైంకి వేసుకోవాలి, ఇవే మీకు చెప్తాను. దాని తర్వాత మీకు సైంటిఫిక్ రీజన్స్ మీకు ఏమీ తెలియదు. కానీ ఆ సైంటిఫిక్ రీజన్స్ అన్ని థియరీ క్లాస్ లో నడుస్తుంటే అది ఎలా చేయాలి, అది చేస్తుంటే ఇబ్బందులు వచ్చే వాటిని కరెక్ట్ చేయడము, దానికి సరైన సలహాలు ఇవ్వడం, అవంతా కూడా ప్రాపర్టీ నా కింద మీకు ఎవరినైతే అసైన్ చేస్తానో ఆ టీం మీకు పూడుతూ ఉండి గైడ్ చేస్తారు. అంటే మీ వెనకాల భరోసా, మీకు ధైర్యం, ఓకే మా వెనకాల వాళ్ళు ఉన్నారు, ఏదైనా అవసరం వస్తే అడగచ్చు, వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తే మనకి రికార్డు. ఎప్పుడైతే ఈ రెండు ప్రాక్టికల్ థియరీ రెండు కలిసి ముందుకు వెళ్తుంటాయో మీకు త్వరగా రిజల్ట్ వస్తాయి. ప్లస్ అంటే ఇక్కడ మీరు తినవలసిన మీ వ్యక్తిగతంగా మీ వివరాలు మాకు ఉంటాయి కాబట్టి మీరు రికార్డ్ మెయింటైన్ చేయడము, ప్లస్ మీరు ఫుడ్ లో లైఫ్ స్టైల్ లో కరెక్షన్ చేయడము, మీరు మెడికేషన్స్ ఏం వాడాలి, హెర్బ్స్ ఏం వాడాలి, అలాగే ఏం రకరకాల థెరపీ పంచకర్మ చికిత్సలు ఏం చేసుకోవాలో చెప్తాము. అలాగే చూస్తే కాల్స్ ఎవ్రీ 3 days కు కాల్ వస్తుంది, దాంట్లో మీరు ఏ క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళని అడగచ్చు. అది కూడా మీకు ఎంతవరకు అవసరం అంతే, అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దాని వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీకు సంబంధించిన ఏదైనా వాళ్ళు ఆన్సర్ చెప్తారు. సో ప్లస్ దానికి సంబంధించి నేను నోట్ చేసుకుంటూ అడుగుతుంటే ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ నడుస్తుంది. ప్లస్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అంటే మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వెంటనే సలహా ఇస్తారు. లేదు వాళ్ళు ఇంకేస్ ఏదైనా అవ్వకపోతే నాకు కాల్ చేసినా మీకు వెంటనే మీకు రిప్లై ఇస్తుంది. అంటే ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు పూర్తిగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇది సాధన అనేది ఏదో ఒకసారి వేసుకుని ఒక మాత్రతో నడిచేది కాదు, ఒకదానితో ఒకటి కలుపుకుంటూ అల్లుకుంటూ వెళ్ళే విధానం తప్ప ఏ ఒకటి విడిగా అక్కడ ఏమి ఉండదు. ప్లస్ ఇంకో విషయం కూడా అనిపించవచ్చు, సో మనం ఎంతకాలం ఇవన్నీ బయటకు వెళ్తుంటాము, ఫంక్షన్స్ ఉంటాయి, ఏదో పార్టీలు ఉంటాయి, ప్లస్ ఏమో పూజలు పునస్కారాలు బోర్డు కార్యక్రమాలు ఉంటాయి. సో అలాంటివి మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, మన వ్యక్తిగత ఆరోగ్యాన్ని బట్టి అక్కడ ఏం తినొచ్చు ఏం తినకూడదు, ఏదైనా జర్నీకి వెళ్తున్నాము జర్నీలో మనం ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా మేము గైడ్ చేస్తుంటాం. మేమంటే
ఏదైతే మీకు అసైన్ చేయాలో వాళ్ళు చెప్తారు మీకు. మేము ఎలా ఊరెళ్తున్నామంటే 3 రోజులు మమ్మల్ని ఏం చేయమంటారు. ఓకే, అక్కడ ఉన్న సోర్సెస్ ఉపయోగించుకుని దాంట్లో బెస్ట్ ఏ విధంగా ఉంటే మీకు లాభదాయకమో ఆ విధంగా మీకు గైడ్ చేస్తాం. సో అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా అది కూడా సాధన ఒక భాగం. మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మనం ఏమి ఉండము. ఇక మనం సొసైటీలో ఉంటాము, సొసైటీతో కలిపే మనం ఉంటాం. కాబట్టి మనం బయటకు వెళ్ళినప్పుడు మనకున్న అనారోగ్య సమస్యని అక్కడకు వెళ్ళి కూడా మనం ఎలా సస్టైన్ అవ్వాలి. ఓకే, మనం ఇది తినకూడదు, కనవన్నీ తినొచ్చు, సరదాగా పార్టీకి వెళ్ళాలి, పార్టీ ఎంజాయ్ చేయాలి, చక్కగా రావాలి. అది కూడా మనం సాధనతో పాటు ఇవన్నీ ఎప్పుడైతే మనం కలుపుకొని సంఘంలో మనం సస్టైన్ అవ్వగలుగుతామో మీరు తేలిగ్గా ఇవన్నీ నగ్గగలుగుతారు. ఇలా ఈ శిక్షణ కార్యక్రమం ట్రీట్మెంట్ అనేది బేసిక్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మల్టిపుల్ ఇష్యూస్ తోని క్రానిక్ ఇష్యూస్ తో ఉంటారు. కాబట్టి సాధారణ వీళ్ళందరూ కూడా ఒక మినిమం 3 months కోర్స్ కింద ఇస్తాం, శిక్షణ ఇస్తాం. ఈ శిక్షణలో ఎప్పుడైతే 3 months మొదటి నెల ఏమో మీరు చేసే తప్పును కరెక్ట్ చేయడము, ప్లస్ దానికి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడము, దాని తర్వాత మీకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాలు స్లోగా దాన్ని ఇంజెక్ట్ చేయడము ఫస్ట్ మంత్ ఉంటుంది. సెకండ్ మంత్ దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడము, మీకు దాంట్లో వచ్చే సంబంధించిన కొత్త సలహాలు ఇవ్వడము, ఇలాగ 2-3 months ఈ యాక్టివిటీస్ అన్ని నడుస్తుంటాయి. సాధారణంగా చాలా రకాల సమస్యలన్నీ కూడా ఒక 90 days, సాధారణంగా 45 days ఒక ప్యాటర్న్ నడుస్తుంది, 90 days లో ఒక ప్యాటర్న్ నడుస్తుంది. ఈ 90 రోజుల్లో చాలా రకాల సమస్యలు మా పర్యవేక్షణలో చాలా మటుకు మీరు నగ్గేస్తారు. ఇలా నగ్గేశాక ఆఫ్టర్ 3 months తర్వాత మీరు ఏ మెడిసిన్స్ వాడుకోవాలి, ఏ హెర్బ్స్ వాడుకోవాలి, మీ ఫుడ్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, చాలా మోడిఫికేషన్ చేసేసి 3 months మా పర్యవేక్షణలో మీరు ఉంటారు. ప్లస్ ఎప్పటికప్పుడు చాలా విషయాలు మీ 3 months చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి అవన్నీ మీకు చెప్పించేస్తాం. దాని తర్వాత నుంచి మీ అంతటి మీరు మా మీద డిపెండ్ అవ్వకుండా, మా సర్వీస్ యూజ్ చేసుకోకుండా మీ సమస్యను అధిగమించడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా మీ దగ్గర ఉంది. దానివల్ల మీ సమస్య తగ్గడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా కూడా మీరు చేసుకోకూడదు. ఎప్పుడు క్లాసెస్ విని ప్రాపర్ గా ఏదైతే మీకు అసైన్ చేసిన పర్సన్ ఎవరైతే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో ఆ నియమాలన్నీ కూడా మీరు పాటించగలుగుతారు. అప్పుడు దాని ద్వారా మీరు మీకున్న ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా నేను మొట్టమొదటి మీకు ఏదైతే ప్రామిస్ చేశానో, అంటే మీరు ఏదైతే నాకు డీటెయిల్స్ వచ్చాక మీతో ఒకసారి నేను మొట్టమొదటి ఒకసారి మాట్లాడుతాను. అప్పుడు మీకు ఒక ప్రామిస్ చేస్తాను, సార్ మీకున్న సమస్యలు ఇవి ఈ సమస్యలు ఇంత కాలంలో మీకు రికవర్ అవుతాయి మీకు, కాబట్టి మీరు ఇవి చేస్తే ఈ లాభం వస్తుంది, దానికోసం మీరు ఇవి చేయాలి, ఇవి డెఫినెట్ గా మానేయాలి, ఇవి మోడరేట్ గా ఉండాలి అని మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అవి మీరు గుర్తుపెట్టుకోగలిగితే నేను చెప్పిన దానికన్నా మీకు ఎక్కువ రిజల్ట్ వస్తుంది తప్ప తక్కువ రిజల్ట్ మీకు ఏమి రాదు. కాబట్టి మొట్టమొదటి మీతో మాట్లాడిన ఏదైతే మీకు ప్రామిస్ చేశానో అది డెఫినెట్ గా 100% వచ్చింది. ఎందుకంటే మీరు చేసే విధానానికి అంత బలం ఉంటుంది. కాబట్టి సో నేను ప్రామిస్ చేసింది డెఫినెట్లీ మీకు అయితే తీరుతుంది. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా చెప్తున్న విషయం ఇదొక విషయం, అంటే మీకుండే చాలా రకాల సమస్యల్ని తేలిగ్గా సునాయాసంగా మీరు జయించగలుగుతారు. ప్లస్ ఇందులో ఎవరికి ఎక్కువ డబ్బులు మీరు ఇవ్వక అన్ని మీ చేతి మీరు చేసుకుంటారు. ఎవరిని నమ్మకాలు మీరు నమ్మితే చాలు, చక్కగా విషయం అవుతుంది. ప్లస్ రోజు మీరు క్లాసులు విన్నవి అవసరమైతే నెట్ లో ఒకసారి చెక్ చేసుకుంటే కూడా మీకు దాని తరగతి పూర్వపర వివరాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఈ విధానం పాటించడం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తుంటే 1% కూడా మీకు నష్టం ఏమి. దీంట్లో మీరు ఎంత ఎక్కువ పాటించగలిగితే అంత ఎక్కువ లాభం తప్ప 1% కూడా మీకు నష్టం. ఎందుకంటే ఇది అంతా కూడా మనం ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా మనం పురాతన కాలం ఆయుర్వేదాన్ని మనం పాటిస్తున్నాం కదా. దీనివల్ల మీకు వస్తే లాభం రావాలి తప్ప నష్టం అంటుంది. మేము 100% మేము చేయలేమండి, మీరు 10% చేయండి, 10% రిజల్ట్ వస్తుంది. 20% చేయండి, 20% 50% చేయండి, 50% రిజల్ట్ వస్తుంది. కానీ మీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మటుకి దాన్ని అధిగమించాలంటే మటుకి కొంతకాలం లైఫ్ లాంగ్ ఎలాగే ఉండిపోవాలా అక్కర్లేదు. మీ సమస్య ఇందాక చెప్పుకున్న 45 రోజులు ఒకటి, 90 రోజులు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు, ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు ఒక 90 రోజులు జాగ్రత్తగా చేయగలిగితే తర్వాత నుంచి మీకు బోల్డ్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. చక్కగా మీరు అందరితో తిరగచ్చు, అన్ని తినచ్చు. కానీ సమస్యల మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద టైం మీరు ఏం తినొచ్చు, ఏం తినకూడదు మేము చెప్తాం. కాబట్టి
లైఫ్ లాంగ్ ఇలా ఉండక్కర్లేదు. సమస్య తగ్గే వరకు జాగ్రత్తగా చేస్తారు. సమస్య తగ్గాక మీరు జాగ్రత్తగా సాధారణంగా తినే అన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నా కూడా దీంట్లో ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది ఓవరాల్ గా సాధన గురించి, సాధన సంబంధించిన వివరాలు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, మీలో ఎవరైతే సాధన చేశారో, విజయం సాధించారో, చాలా మంది చెప్పిన రివ్యూస్, టెస్టిమోనీస్ అన్ని నేను ప్రత్యేకంగా అన్ని పెట్టదు, చాలా తక్కువ పెట్టాను. ఇది కూడా ఒకళ్ళు మాకు ప్రత్యేకంగా చేసి ఇచ్చారు. ఇవన్నీ రామ్స్ నేచర్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీకు సంబంధించిన ఏవైతే మీరు సమస్య దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. 2-3 టెస్టిమోనీస్ మీరు విన్నారనుకోండి, దీనివల్ల మీకు చాలా వివరాలు తెలుస్తాయి. ఓకే, ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నమ్మవచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి, ఇవన్నీ మీరు అధికారపూర్వకంగా మీరు చేయగలుగుతారు. సో ఇది వివరణ. ప్లస్ ఇంకో విషయం కూడా ఏంటంటే, ఈ విధానంలో అంటే ఈ ట్రీట్మెంట్ లో, ఈ సెక్షన్ లో అన్ని తగ్గిపోతాయా ప్రసాద్ గారు? డెఫినెట్ గా అన్ని తక్కువ. చాలా సార్లు చెప్తుంటా మీకు, ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందని చెప్తారు. సో ఎప్పుడు ఒక రూల్ ఉంటుంది, 80+10+5+5. 80 అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆయుర్వేదం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే తనకు వచ్చే సమస్యను 80% ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా తగ్గించుకునేవని అర్థం. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మన దగ్గర ఆ నాలెడ్జ్ మన దగ్గర లేదు. కానీ ఒక మనిషి తప్ప ప్రకృతిలో అన్ని జీవులకి తనకు వచ్చే సమస్యను తను అధిగమించే జ్ఞానం తనకుంది, మనకు మనిషి తప్ప. కాబట్టి 80% మీరు ఈ క్లాసెస్ వినడం వల్ల ఆ 80% సమస్యలు రాకుండా చేసుకుంటారు. వచ్చిన వాటిని మీరు అధిగమించగలుగుతారు. నెక్స్ట్ 10% అంటే దీనికి ఒక నిపుణుడు, అనుభవజ్ఞుడైన ఒక డాక్టర్, అది మీరు ఆయుర్వేదం పరంగానో, హోమియో పరంగానో, వాటెవర్ ఏదైతే చెప్పుకుంటారో వాళ్ళు సరిపోతారు. రిమైనింగ్ 5 దీనికి స్పెషలిస్ట్ అయి ఉండాలి. ఒక కామన్ డాక్టర్ కానీ, కామన్ పర్సన్ కానీ వీళ్ళు ఎవరో సరిపోరు. అంటే వీళ్ళు ఇంకా పై స్థాయి వ్యక్తి అని అర్థం. అంటే దాంట్లో ఎంతో నిష్ణాతులు, ఎంతో అనుభవం సంబంధించిన వ్యక్తులే తప్ప, అంటే ఇప్పుడు చెప్పుకున్న మన స్పెషలిస్టులు ఎవరైతే చెప్పుకున్నామో వాళ్ళ అవసరం మన 5% ఉన్నారు. రిమైనింగ్ 5% డిసీజన్ ని ఏ వైద్యం వచ్చినా, ఎంత గొప్పదని చెప్పినా, ఎంత గొప్పవాడు చెప్పుకున్నా 5% డిసీజన్ ఎవరు ఎప్పటికీ తగ్గించదు. అంటే మన చేతిలో ఉన్నది, మనం చేయగలిగింది 95% మాత్రమే. రిమైనింగ్ 5% అలాంటి సమస్య ఎవరికి రాకూడదని కోరుకుంటుంది తప్ప మనం ఏమీ చేయడం. కానీ వాళ్ళకు కూడా మనం ఒక మంచి దారికి వెళ్ళడానికి, కొన్ని ఇబ్బందులు తగ్గించడానికి సలహాలు ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇందులో ఏ విధానం ఉన్నా సరే ఇముడుతుంది. కంపల్సరీ దీని దాటే ఏదైనా మీరు హోమియోకి వెళ్ళండి, ఆయుర్వేదానికి వెళ్ళండి, లేదంటే మీరు ఆకుప్రెజర్కి వెళ్ళండి, అరోమాకి వెళ్ళండి, మెగోథెరపీకి వెళ్ళండి, అలోపతికి వెళ్ళండి, ఏదన్నా ఇది దాటాకనే మీకు. కాబట్టి ఇందులో ఈ విధానంలో 90-95% అన్ని రకాల సమస్యలు మనం తేలిగ్గా అధిగమించుకోగలుగుతాం. సో ఓవరాల్ ఇక్కడ మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, ఒక్క ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఆయుర్వేదిక సిద్ధాంతము, ఆయుర్వేదం బేస్ చేసుకుని మాత్రమే అని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడున్న దానికి ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే, మనకు సమస్యను అధిగమించడానికి మనం రకరకాల విధానాలను ఉపయోగించుకుంటూ దాన్ని అధిగమిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సాధారణ తలపోటు దగ్గర నుంచి స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్ వరకు కూడా అన్ని విధానాలు మనం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది, అంటే ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ప్లస్ మొట్టమొదటి మీకు ఏదైతే మేము మాట్లాడినప్పుడు ఏదైతే ప్రామిస్ చేసామో ఆ ప్రామిస్ డెఫినెట్ గా మీకు నెరవేరు. అది మేము చెప్పిన దాంట్లో 60% చేస్తే నేను చెప్పిన ప్రామిస్ మీరు పూర్తి చేయగలుగుతారు. మీరు ఆ % కూడా చేయలేకపోతే నేను ఇచ్చిన ప్రామిస్ మీరు నెరవేరు. కాబట్టి సాధారణంగా వచ్చే అన్ని రకాల సమస్యలు ఈ విధానం ద్వారా అనేక మందికి, అనేక వేల మందికి మనం ఈ విధానం ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది అభివృద్ధి చెందుతున్నారు దీని ద్వారా. అంటే ఇందులో అన్ని న్యాచురల్ గా ఉంటాయి, ఇందులో ఏది ఆర్టిఫిషియల్ ఉంది, అన్ని మీ అంతా మీ చేత్తోనే చేస్తూనే ఉంటాయి. సో కాబట్టి ఈ విధానంలో మనం అన్ని రకాల సమస్యని చాలా మటుకు అధిగమించగలుగుతాం. కొన్ని రకాల స్నానం మినహాయించే తప్ప చాలా మటుకు అన్ని అతి తేలిగ్గా ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా చేసుకునే విధానం ఈ విధానం.